ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఖుషీని సేవ్ చేయడానికి తులసి తప్ప ఎవరూ రిస్క్ తీసుకోలేదు. ఇప్పుడేంటమ్మా, తన పేరు ఆయన పేపర్లో వేయిస్తావా ఏంటి? పెళ్లి పత్రికలో వేయిద్దాం అనుకుంటున్నాను. వధువు తులసి, వరుడు శ్రీకాంత్. ఖుషీకి కూడా తులసి అంటే చాలా ఇష్టం. ఇంటి కోడలిగా మనతో కలిసుండాలన్నా నా ఉద్దేశం కరెక్ట్ అనిపిస్తోంది శ్రీకాంత్. అత్తయ్య, తులసి గురించి బాబా అభిప్రాయం ఏంటో అడగకుండా ఇలా డైరెక్ట్గా. కోటలో ఉన్న తులసిని పూజిస్తాం. అంత విలువగల తులసిని ఆ కోటలోకి అడుగు పెట్టించాలి అంటే ఆలోచిస్తామా? తులసి అభిప్రాయం తెలుసుకోకుండా మనమే డిసైడ్ అయితే ఎలా? అది కరెక్ట్ కాదేమో అమ్మా. ఆ విషయం నాకు వదిలేసే శ్రీకాంత్. తులసి తలూపితే నువ్వు బాసికం కట్టించుకుంటావు కదా. ఇప్పుడు నీకెలా ఉంది? సార్ పాప ఎలా ఉంది? తులసి అంటే ఖుషి ఇష్టమే, నా ఇష్టమమ్మా. అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తా. శ్రీ, కొంచెం జ్యూస్ తాగి వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. బాయ్. పిల్లల్ని కాపాడితే కోడలుగా చేసుకోవడం ఏంటమ్మా? శాలరీ హైక్ చేయడమో ప్రమోషన్ ఇవ్వడమో చేయకుండా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకూడదనే శ్రీకాంత్తో పాటు మిమ్మల్ని కూడా బ్రేక్ఫాస్ట్ చేయనిచ్చాను. మ్యాటర్ ఈజ్ ఓవర్. సుపర్ణిక, పెళ్లి ఫిక్స్ అయినట్టేనా? సిద్ధు, ఏంట్రా అలా ఉన్నావు? ఏదైనా మాట్లాడరా. ఏం మాట్లాడమంటావు? నువ్వు మన ఇంట్లో ఉన్నంతసేపు సరదాగా చెల్లెలతో కబుర్లు చెప్పాలనిపిస్తుంది, కానీ ఆ ఇంటికి పంపేమంటేనే ఇలా చిరాకేస్తుంది. రే అన్నయ్య, ఇంకా ఎన్నాళ్ళరా ఈ పంతాలు? జరిగింది మర్చిపోయి ఒక్కసారి మా అత్తారింటికొచ్చి అందర్నీ పలకరిస్తే అన్నీ సెట్ అయిపోతాయి. దిగు. మా అత్తారిల్లు ఇంకా రాలేదు. మణికొండ అని నాకు తెలుసు. మరి ఎప్పుడు వీధి చివరి దిగు పెడతావు కదా, ఇక్కడెందుకు దిగమంటున్నావు? నిన్ను చేసుకున్నోడి పేరేంటి? హరీష్. అయినా బావగారిని అలా అనకూడదు, తప్పు. మీ లైఫ్ పార్ట్నర్ పేరే నేను ఇప్పుడు అడిగాను. అలాంటిది మీ అత్త పేరేంటి? మీ మామ ఏం చేస్తాడు? వాళ్ళ అబ్బాయిలు ఏం పీకు? వాళ్ళ అమ్మాయిలు బాగుంటారా? అవన్నీ నేనెందుకు అడుగుతానే? నేను వెళ్లేది మీ కాలనీ రూటే కదా అని చెప్పేసి నిన్ను డ్రాప్ చేస్తానన్నాను. వాళ్ళ ప్రస్తావన తెచ్చి నాకు చిరాకు తెప్పించుకో. అడగన్లేరా బాబు, నువ్వు పోని. అసలే ఎండ మండిపోతుంది. అయినా నువ్వు క్యాబ్లో వెళ్ళొచ్చు కదా, ఆ డబ్బులు కూడా నీ మొగుడు మింగేశాడా? హరీష్ గురించి నువ్వు అలా మాట్లాడకు. ఏదో అన్నయ్య బైక్ ఎక్కి చాలా రోజులైంది కదా అని వస్తే. చూడు, నువ్వెన్ని చెప్పినా సరే నీ భర్త, అతని కుటుంబం నాకెప్పటికీ నచ్చరు. అసలు జీవితంలో వాళ్ళ మొహం చూసే పరిస్థితి నాకు రావడమే ఇష్టం లేదే. ఇప్పుడు నువ్వు ఇలాగే మాట్లాడతావురా, కానీ నువ్వు కూడా ప్రేమలో పడితే అప్పుడు అర్థం అవుతుంది నీకు.
ఒక్కసారి ప్రేమలో పడితే మనం ప్రేమించిన వాళ్ళు తప్ప మన కంటికి ఎవ్వరూ కనిపించరు. చూసింది చాలే, వెళ్ళు. హే దిగు. ఇప్పుడు నేనేమన్నానని? లవ్ చేస్తే మంచిదే అన్న సెన్స్ లో చెప్పాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. నువ్వు ఆటోలోనే వెళ్ళు. ముందు దిగు. సలహా ఇస్తే సెండ్ ఆఫ్ ఇస్తావా? అబ్బా వెళ్ళిపోతుందే. ఎవరు? తెలీదు. అదేంటి? అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. 10H బస్ ఏమైనా వచ్చిందా ఆంటీ? ఇవాళ అది 10 నిమిషాల ముందే వెళ్ళిపోయిందమ్మా. అయ్యయ్యో. ఇదిగో నాకు అర్జెంట్ గా పని పడింది. ఏ ఆటో సార్. ఇలా రా. ఓకే సార్. ఇదిగో ఈ అమ్మాయిని మణికొండలో దింపేవా? అలాగే సార్. అన్నయ్య అది కాదు. నువ్వెక్కు. ఇదిగో తీసుకెళ్ళు. అన్నయ్య నువ్వెక్కు ముందు. బాయ్. అరే రే చూసుకోలేవా? సారీ అన్నా. కళ్ళు ఎక్కడ పెట్టుకొని ట్రై చేస్తున్నారా? సారీ చెప్తున్నాగా అన్నా. ఆటో జబ్లీల్స్ పోనివ్వండి. అలాగే మేడం. చూసుకుంటూ పో. వాటర్ బ్యూటీ ఏమైపోయింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.